హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం శాన్యో టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలో దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ క్లిక్ చేశాక ఈ విధంగా మనకి రిమోట్ కంట్రోల్ ఫర్ శాన్యో టీవీ అని వస్తుంది. నేను ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓకే అని ప్రెస్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మనకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇది అప్డేట్ అవ్వడానికి మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి కొంచెం టైం అనేది పట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనకి అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఈ విధంగా అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్లు అనేవి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా మన రిమోట్ అనేది కూడా ఇదే మోడల్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. మీ రిమోట్ అనేది ఇదే మోడల్లో ఉంటుంది. మీకు ఈ రిమోట్ అనేది వర్క్ కాకపోతే మీరు ఇక్కడ మై రిమోట్ ఈజ్ మిస్సింగ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ రిమోట్ కంపెనీ అండ్ మీ రిమోట్ ఫోటో అప్లోడ్ చేసి సెండ్ చేస్తే వాళ్ళు మీ రిమోట్ని నెక్స్ట్ అప్డేట్లో యాడ్ చేసే అవకాశం ఉంది. అండ్ మీరు ఈ రిమోట్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ వైఫైలో కనెక్ట్ అయ్యింటే మన టీవీ ఇక్కడ వైఫై మోడల్ నెంబర్ అనేది వైఫై డివైస్ నేమ్, టీవీ డివైస్ నేమ్ అనేది కనిపించడం జరుగుతుంది. నేను కనెక్ట్ చేయలేదు కాబట్టి నాకు కనిపించలేదు. ఓకేనా, మీకైతే కనిపిస్తుంది ఒకవేళ వైఫై కనెక్ట్ చేస్తుంటే. అండ్ మీది ఒకవేళ మీ డివైస్ ఈజ్ నాట్ స్మార్ట్ అండ్ లెట్ మీ యూజ్ ఐఆర్ రిమోట్ అని అంటే ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా రిమోట్ అనేది మనకు కనిపిస్తుంది. ఈ రిమోట్ అనేది వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ అనేది ఉండాలి. మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. వన్స్ ఇది డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ మన రిమోట్ని ఏ విధంగా టీవీ సైడ్ చూపించి ఆపరేట్ చేస్తాం అదేవిధంగా మీ ఫోన్ కూడా టీవీ సైడ్ చూపించి ఆపరేట్ అనేది చేయాలి. ఫస్ట్ పవర్ బటన్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి టీవీ ఆన్లో ఉంటే ఆఫ్ అవుద్ది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుద్ది. ఒకవేళ ఏమన్నా వర్క్ కాలేదంటే మళ్ళీ ఎండ్ క్లిక్ చేసి అండ్ మళ్ళీ ట్రై చేయండి. ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి, మ్యాక్సిమం వర్క్ అవుతుంది. అండ్ టిక్ మార్క్ క్లిక్ చేయండి. వన్స్ వర్క్ అయిన తర్వాత మిగతా ఆప్షన్స్ నెంబర్స్ కానీ వాల్యూమ్ చేంజ్, ఛానల్ చేంజ్ కానీ ఈ విధంగా మిగతా ఆప్షన్స్ అన్నీ ట్రై చేయండి, మ్యాక్సిమం వర్క్ అవుతాయి. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే బర్గర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కిందకి వెళ్ళి రిమోట్ డస్ నాట్ వర్క్ అని క్లిక్ చేసి మీకున్న ఇష్యూని వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అండ్ మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ లేకపోతే ఎక్స్టర్నల్ ఐఆర్ కూడా కొనుక్కోవచ్చు. అండ్ మీరు ఈ రిమోట్నిలో కీస్ ప్రెస్ చేసినప్పుడు వైబ్రేషన్ రావడం జరుగుతుంది కదా, అది ఆపాలంటే వైబ్రేట్ మీద క్లిక్ చేసి మీరు ఆఫ్ అనేది కూడా చేసుకోవచ్చు వైబ్రేషన్ని. ఈ విధంగా మనం ఈ రిమోట్ని యూజ్ చేసి మన శాన్యో టీవీని ఆపరేట్ అనేది చేయొచ్చు. మీకు ఈ రిమోట్ అనేది వర్క్ అయితే కామెంట్ సెక్షన్లో మీ వర్కింగ్ అని కామెంట్ చేయండి, అది మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమంది తెలుస్తుంది ఈ రిమోట్ అనేది వర్క్ అవుతుందని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.